హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సినిమా 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 అనేది చాలా మందికి ప్యాషన్ అయితే కొంతమందికి జీవనాధారం. వారు ప్రాణాలకి తెగించి ఎన్నో స్టంట్స్ చేస్తే ఆ యాక్షన్ సీక్వెన్స్ చూసి మనం బా ఏమున్నారా యాక్షన్ సీక్వెన్స్, అది చూసావా ఎలా కొట్టాడో, ఆ పల్టీ చూసావా ఎలా వేసాడో, ఆడు అలా కొట్టేటప్పుడు ఎలా వంగి బ్యాక్ కిక్ చేశాడో చూసావా, ఆ కార్ స్టంట్స్ చేంజింగ్ సీన్స్ చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వీటి వెనక అసలు ఎంత కష్టం ఉంటుందో అనేది మనం ఎప్పుడు ఊహించదు. సినిమా చూసేటప్పుడు అయితే అస్సలు గుర్తురాదు. ముఖ్యంగా ఒక్కొక్క షాట్ ని, ఒక్కొక్క సీన్ ని, ఒక్కొక్క సీక్వెన్స్ ని చిత్రీకరించేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూనే ఉంటారు పర్ఫెక్షన్ కోసం. అవి నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటాయి. అటువంటి నిపుణులు కూడా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పి రంజిత్ సినిమాలో ఒక స్టంట్ కోసం వచ్చినటువంటి ఎస్ఎం రాజు అనే స్టంట్ మాస్టర్ తీవ్ర గాయాలతోటి మరణించడం జరిగింది. ఒకవేళ స్టంట్స్ ప్రాణం తీసిందా అంటే ఆయన ప్రాణాన్ని నిలబెట్టేవి కూడా స్టంట్స్. ఎందుకంటే బటర్ అండ్ బ్రెడ్ మొత్తం కూడా ఈ స్టంట్స్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్స్. వాళ్ళ ప్రాణాలకి తెగించి రోజు సస్తూ బ్రతుకుతూ ఉంటే మాత్రమే వారి జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇంత ప్రమాదకరం అని తెలిసి కూడా ఆ స్టంట్ మాస్టర్స్ గానే, స్టంట్ అసిస్టెంట్స్ గానే చాలా మంది వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వారికి రిస్క్ ని ప్రతిరోజు ఫేస్ చేస్తూ ప్రతిరోజు వారి జీవితాన్ని కొత్తగా బ్రతుకుతూ ఉంటారు. అటువంటి క్రమంలోనే ఈ కార్ యాక్సిడెంట్ మనం చూసినట్లయితే భారీ స్టంట్ సీక్వెన్స్ లో అత్యంత క్లిష్టతరమైనటువంటి రిస్కీ షాట్స్ చేస్తూ మాస్టర్ ఎస్ఎం రాజు గారు మరణించడం జరిగింది. ఒకసారి ఆ స్టంట్ సీక్వెన్స్ ను చూడండి సార్. చూశారు కదా, ప్రాణానికి తెగించి మనకి వినోదాన్ని పంచుతూ నిత్యం యుద్ధం చేస్తూ ఉంటారు ఈ స్టంట్ మాస్టర్స్. కానీ మనం సింపుల్ గా బయటకు వచ్చేసి ఏముందలే అన్నట్టుగా సినిమా ఫ్లాప్, అటర్ ఫ్లాప్ అంటూ రివ్యూస్ రాసుకుంటూ కూర్చుంటాం. నిజం చెప్పండి, ఫ్లాప్ అటర్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు ఇతను గెలిచాడా ఓడిపోయాడా? ఎస్ఎం రాజు స్టంట్స్ తన జీవితంగా స్టార్ట్ చేసి ఆ స్టంట్స్ చేస్తూనే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి వేయడం జరిగింది. ప్రాణం విలువ తెలిసిన ఏ ఒక్కరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమాలో చేసే స్టంట్స్ వాళ్ళ ప్రొఫెషనల్సే వాళ్ళ ప్రాణాలని కోల్పోతూ ఉంటారు. కానీ రోడ్ల పైన అరాకొరగా నేర్చుకుని వీలింగ్ చేస్తూ హై స్పీడ్ లో వెళ్తూ ఏదో భారీ ఎత్తున కట్టుకొట్టచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అటు ఈజీగా దాటేయచ్చు అని సింపుల్ గా ఉన్న విషయాలను కూడా చాలా కాంప్లికేషన్ చేస్తూ ఉంటారు చాలా మంది. రోడ్డు వాళ్ళ అయ్యే జాగీర్ అన్నట్టు జమ్ అని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటారు. అది కార్నర్స్ అయినా లేకపోతే క్లిష్టతరమైన మలుపులైనా కూడా స్పీడ్ తగ్గించకుండా కట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అటువంటి వారి వల్ల ఎదుటి వారికి చాలా ప్రమాదం ఉంటుంది. ఇంత ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి అనేక జాగ్రత్తలు తీసుకుని సేఫ్టీ గేర్ మొత్తం వేసుకున్నప్పటికీ కూడా తన ప్రాణాలు విడవడం జరిగింది. అటువంటి క్లిష్టతరమైన స్టంట్స్ ని అవలేరుగా వితౌట్ గేర్, వితౌట్ సేఫ్టీ యువత చేసేస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకుని ఎంత డేంజరస్ గేమ్ మీరు ఆడుతూ ఉన్నారో. ఒక్కసారి ఏదైనా జరిగితే దాన్ని తిరిగి తీసుకురావడం కుదరదు భయ్యా. ప్రాణమైనా, కాలైనా, చెయ్యైనా ఏదైనా. సో చాలా జాగ్రత్తగా మీ స్టంట్స్ మీరు నిపుణుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత స్టంట్స్ చేస్తే బాగుంటుంది. అది కూడా రోడ్ల మీద కాదు, దానికంటూ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడే చేయాలి. ఇప్పుడు ఇంత తీవ్రమైనటువంటి స్టంట్ చేస్తూ ఇంత భారీ రెస్క్యూ షాట్ చేసి ప్రాణాలు వదిలేసినటువంటి
మాస్టర్ ఎస్ఎం రాజు గారిని తలుచుకుంటూ మీరెవరు కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సెండింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.